ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మనం ఎంత కష్టపడినా ఒక అదృష్టం అనేది ఉండాలి, అయితే కాలం కలిసి రావాలి. ఎంత కాలం కలిసి వచ్చినా మన కష్టపడే తత్వం ఉండాలి. అదే సహజంగా వింటూ ఉంటాం కదా ఈ మాట. దీనికి సంబంధించి మీ వివరణ కావాలి. అంటే వ్యక్తులు ప్రఖ్యాతులు అవ్వాలంటే విద్య ఒకటి ఉంటే సరిపోదు, వాళ్ళకి టైం కలిసి రావాలి. చాలా విషయాలు తెలిసిన వాళ్ళు, చాలా గొప్పగా పాడగలిగే వాళ్ళు, చాలా అద్భుతంగా నాట్యం చేసేవాళ్ళు, బోళ్ళంత కవిత్వం చెప్పగలిగే వాళ్ళు టైం కలిసి వస్తే ముందుకెళ్తారు. అవునండి. టైం కలిసి రాలేదనుకో వీళ్ళ దగ్గర ఏమున్నా ప్రయోజనం లేదు. ఒక్కొక్కసారి ఏమి పెద్దగా రావు వాళ్ళకి, ఏదో వేగ్గా 2 ముక్కలు వస్తాయి. టైం కలిసి వస్తే ముందుకెళ్ళిపోతారు. అవును. ఈ కాలం కలిసి రావటం మీద మనకి చాలా పెద్ద పెద్ద కథలు బోల్డ్ ఉన్నాయి. నా ఫేవరెట్ కథ ఒకటి చెప్తాం. ఓకే. ఇది సినిమా కూడా వచ్చింది. మిడతం భట్లు ఆయన పేరు, ఒక ఆయన జాతకరత్న మిడతం భట్లు అని పద్మనాభం గారు హీరో ఆ కథలో. సినిమా పేరేంటి? సినిమా పేరే జాతకరత్న మిడతం భట్లు. ఓకే. దాని పేరేది నీకు ఆ పేరు కూడా తెలియదంటే నువ్వు పాత సినిమాలు చూడవు. పాత సినిమాలు చూసే వాళ్ళకి తెలుస్తుంది. చందమామలో వచ్చింది ఈ కథ. ఓకే. తర్వాత ఏమో ఈ మన ఊళ్ళల్లో మన హరిదాస్ ఇవి చెప్తారు కదా, హరికథలు చెప్తారు. హరికథలో కూడా ఒకసారి విన్నాను నేను. తర్వాత ఈ సినిమా చూసినప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. దాని మీద కథ మనకి చందమామలో కూడా కనపడింది అనమాట. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా, కొంచెం పెద్ద కథ. ఓకే. ముందు వెనకాల ఏం లేవు, కథలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఒక పల్లెటూరులో ఓ తల్లి కొడుకు ఉండేవాళ్ళట. కుర్రాడు కొంచెం అమాయకుడు, అంటే మెతగ్గా మాట్లాడేవాడు అనమాట. మీకు చూడండి, కొంతమంది తెలివిగా మాట్లాడరు, ఏది తెలిస్తే ఏది ధోరణిగా మాట్లాడతారు. ఈ అబ్బాయికి అలాంటి ధోరణిగా మాట్లాడే తత్వం. ఈ ధోరణిగా మాట్లాడేటప్పుడు పల్లెటూళ్ళల్లో ఏమవుతుందంటే వీళ్ళని తెలివి తక్కువ వాళ్ళుగా పరిగణిస్తారు. అయితే ఏదో కొద్దిగా 4 ముక్కలు చదువుకున్నాడు, కొంచెం సంస్కృతం కాస్త తెలుగు వచ్చు, కానీ ఆ ఊళ్ళో రక్తికి రాలేదు పాపం అతని చదువు. అయితే వాళ్ళ అమ్మ ఏమందంటే, నాయన పట్నం వెళ్ళబోయి ఈ ఊళ్ళో నీకేమీ మనకి భోజనం గడిచే ఉపాయం లేదు, ఇల్లు వాకిలి నేను కనిపెట్టుకుని ఉంటాను, ఏవో గొడ్డు గోదా 1-2 ఆవులు, పాత రోజులు అలా ఉంచుకునేవాళ్ళు కదా, కాయ కసురు కాయించుకునే వాళ్ళు, పెద్దగా ఆహారాన్ని ఖర్చు అయ్యేది కదా, లివింగ్ స్టైల్ చిన్నవి కదా, ఖర్చులు ఉండేవి కాదు. నీకు కాస్త ఏదైనా కట్టిస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళు, పట్టణానికి వెళ్ళి నగరంలో ఏదైనా పని చూసుకో, ఏ రాజాశ్రయమో దొరికితే బాగుంటుంది. అప్పట్లో ఏంటంటే బ్రాహ్మణులకి రాజాశ్రయం కొంత సులువుగా దొరికే రోజులు అవి అని చెప్పారు. చిన్న కుర్రాడు, పెళ్లి కూడా కాలేదు. సరే వాళ్ళ అమ్మంది వెళ్ళమని చెప్పింది. కుర్రాడు ఒప్పుకున్నాడు. అతని పేరు మిడతం భొట్లు, ఆ పేరు అట్లా పెట్టుకున్నారు. సరే ఏమైంది, మిడతం భొట్లు వెళ్తానన్నాడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే కాసిని అట్లు పోసి ఒకదాని మీద ఒకటి దొంతులాగా వేసి, బెల్లపట్లు మనకి మినపట్లు చప్పటి పిండితోటి చేస్తే నిలవ ఉంటాయి కదా, వాసన చెడదు, బాగుంటాయి. బెల్లం పాకం ఏదో పెట్టింది నలుచుకోవడానికి, ఒక దొంతులాగా పెట్టింది, ఒక గుడ్డలో మూట కట్టించి చేతిలో పెట్టింది. అప్పట్లో ఓ జత బట్టలు ఏమైనా తీసుకున్నాడేమో, సంచులు, పెట్టెలు, బేడలు, సూట్ కేసులు ఉండేవి కాదు. ఏముంది ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు, ఓ చెరువు కనిపిస్తే ఏదో పైనుంచి ఓ చెట్టు పుల్ల ఒకటి తీసి పళ్ళు తోముకునే వాళ్ళు. బ్రష్లు, పేస్ట్లు ఆ రోజులు కావు కదా, ఓ పుల్ల పెట్టి పళ్ళు తోముకుంటారు, చెరువులో నీళ్ళు కాస్త మొహం కడుక్కుంటారు, అయిపోయింది. ఈ వెళ్ళే ఊళ్ళల్లో సత్రాలు అవి ఏమైనా కనపడితే ఆ సత్రాల్లో ఉచితంగా భోజనం చేసేవాళ్ళు. ఈ దారే పోతుంటే ఏ బ్రాహ్మణ సత్రంలోనో లేకపోతే బ్రాహ్మణ ఇళ్లలోనూ భోజనం దొరికేది, సులువుగా ఉండేది, సింపుల్ లివింగ్ కదా. సరే ఆ అట్లది పెట్టుకుంటుంటే ఏమందంటే, నాయన తినేటప్పుడు నువ్వు ఒక్కడవే తినకరా, ఎవరు కనపడితే వాళ్ళకి పెట్టు, ఏదైనా ఒక మంచి మాట అడిగి తెలుసుకో. ఇప్పుడు నువ్వు ఎవరికో పెట్టావు, ఊరికే పెట్టి ఊరుకోదు, ఏదైనా ఒక మంచి మాట చెప్పండి అని అడుగు. అబ్బా, ఓకే, బాగుంది కదా. ఈ మాటలు జీవితంలో ఉపయోగపడతాయి. తల్లులు చెప్పదగిన మంచి మాటల్లో ఇదొక మాట అనమాట. మంచి మాట తెలుసుకోమని చెప్పింది. సరే ఈయన ఏం చేశాడు, బయలుదేరాడు. బాగా చాలా దూరం వెళ్ళాడు. పొద్దున్నే ఏదో తినేసి బయలుదేరాడు ఇంటి దగ్గర. తెల్లవారుసామని అట్లు పోసి ఇచ్చింది వాళ్ళమ్మ. బాగా ఎండెక్కిన తర్వాత ఎక్కడో కూర్చుని తిందాం అనుకుని కూర్చున్నాడు. కూర్చుంటే ఎవ్వరూ లేరు చుట్టుపక్కల, ఎవరు కనపట్టాల. ఎవరికి పెట్టాలి, అమ్మేమో ఎవరికైనా పెట్టి తినమంది. వాళ్ళ అమ్మ ఉద్దేశం ఏంటి, ఎవరైనా నీతో పాటు నడిచేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పెట్టమని. ఈయన కొంచెం అమాయకుడు కదా, తినేందుకు మనుషుల కోసం వెతుక్కుంటున్నాడు. ఎవ్వరూ కనపడలేదు. ఒక నక్క ఏదో తవ్వుకుంటోంది ఒక చోట తిండి కోసం, దాని దారిన తవ్వుతోంది. ఈయన ఏమన్నాడు, పిలిచాడు చప్పట్లు కొట్టి, రా నీకు అట్టు పెడతానని అనేసరికల్లా సరే నక్క వచ్చిన దగ్గరికి పిలుస్తున్నాడని ఆ నక్క ఏం చేశాడు, ఒక అట్టు బెల్లం చుక్క రాసి పెట్టాడు. అది అటు తినేసింది. ఈయన తన అట్లు తను భోజనం చేశాడు. మిగిలిన మూట కట్టి, నీకు అట్టు పెట్టాను కదా, ఏదైనా ఒక మంచి మాట చెప్పు అని అడిగాడు. నక్క ఏమందంటే, బాబు ఏం మంచి మాట చెప్తాను, సరే నక్క వలే తవ్వుతున్నాడు హో అను, ఈ మాట అనుకుంటూ వెళ్ళినైనా నీకు శుభం జరుగుతుంది అని చెప్పింది. నక్క ఏం చేస్తుంది, తవ్వుతుంది బొరియల్లాగా. నేనేం చేస్తున్నానో ఆ పని చెప్పు అని చెప్పింది.
జంతువు ఎలా మాట్లాడుతుంది ఇలాంటి ప్రశ్నలు వేయకండి, పిల్లలు కూడా వేయనివ్వద్దు. నక్క వలే తవ్వుతున్నాడు హో అనమని చెప్పింది. సరే నక్క వలే తవ్వుతున్నాడు హో అని లోపల లోపల అనుకుంటూ నడుస్తున్నాడు. వెళ్ళాడు. బాగా మధ్యాహ్నం అయిపోయింది, 3 దాదాపుగా అయిపోయింది, ఆకలి వేయటం మొదలుపెట్టింది. సరే కూర్చుని తిందామని ఒక చోట కూర్చున్నాడు. ఏమీ లేవు. ఎదురుకుండా పెద్ద పెద్ద తాడి చెట్లు ఉన్నాయి. తాడి చెట్టులోంచి ఒక శబ్దం వినిపించింది. ఏమయ్యా బ్రాహ్మణ, ఒంటరిగా తినేస్తున్నావు, నాకు కూడా పెట్టచ్చు కదా. అదేమిటి, పెడతాను కానీ నువ్వెవరు, నాకు కనబట్టం లేదు అంటే, నేను తాడి చెట్టుని, నేను తింటాను, ఆ కింద ఒక తొర్రను చూసావా, తొర్రలో పెట్టుకోకట్టు, నేను తింటాను అనేసరికి అదేదో అడిగింది కదా అని ఈయన ఏం చేశాడు, 2 అట్లు తను భుజించి ఓ అట్టుకి కాస్త బెల్లపాకం రాసి ఆ తొర్రలో పెట్టాడు. పెట్టి ఏమన్నాడు, నువ్వు అడిగావు నేను పెట్టాను, ఏదైనా ఒక మంచి మాట చెప్పమంటే, తాడి వలే నుంచున్నాడు హో అను, ఈ మాట గుణించుకుంటూ వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది ఆయన, నువ్వు ఎంత గొప్పవాడివి, చెట్లకు ఆహారం పెట్టడానికి సిద్ధపడేంత మంచివాడివి, నీకు మంచే జరుగుతుందని చెప్పింది. బాగా చీకటి పడిపోయాక ఏమైంది, ఒక లేడీ కనపడింది ఇతనికి. ఆ లేడీకి కూడా ఒక అట్టు ముక్క పెట్టాడు. పెడితే లేడీ ఏం చెప్పింది, మంచి మాట, లేడీ వల్లే పరిగెడుతున్నాడు హో అను, ఈ వాక్యాలు 3 మననం చేసుకో అని చెప్పింది. నువ్వు ఆల్రెడీ 2 విన్నానన్నావు కదా, ఇది 3వ మంచి వాక్యం, ఈ 3 మంచి వాక్యాలు మననం చేసుకోమంది. ఇతను ఒక ఊళ్ళోకి ప్రవేశించాడు. ఈ అడవి దాటిపోయాడు. ఊళ్ళోకి వెళ్తే సరే ఎవరింట్లోనా భోజనం దొరుకుతుందేమో అని అట్లా చూశాడు. సరే ఏమైంది, ఒక పూటకోళ్ళమ్మ ఎవరో కనపడింది. కనపడితే ఆవిడేమందంటే, అన్నం పెట్టలేను నాయనా, కావాలంటే ఇక్కడ పడుకో, తెల్లవారుజామున లేచి వెళ్దు కానీ మా ఇంట్లో అన్నం సున్నం ఏం లేదంటే, అట్లు ఉన్నాయి కదా. ఆఖరి అటు ముక్క తినేసాడు, పడుకున్నాడు. పడుకున్నాక బాగా కొంచెం నిద్ర పెట్టిన తర్వాత ఏమైంది, తెల్లవారుజామున 3కో 4కో మెలకు వచ్చింది. నిన్న 3 మంచి వాక్యాలు విన్నాను, ఈ వాక్యాలు మననం చేసుకోపోతే మర్చిపోతానేమోనని గట్టిగా గొంతు పెంచేమన్నాడు. నక్కవలే తవ్వుతున్నాడు హో అని అరిచాడు. అరిచేసరికల్లా సరిగ్గా ఆ టైంకి ఏమైంది, ఈ ఎక్కడైతే ఇతను పూటకోళ్ళమ్మ వాకిట్లో పడుకున్నాడో దానికి కొంచెం అవతలగా ఉన్న ఒక పెద్ద శ్రేష్ఠి గారింటికి ఒక దొంగ కన్నం కొడుతున్నాడు బయట. ఓహో, వీడమ్మో ఎవరో చూశారు నన్ను, అందుకనే నేను తవ్వుతున్నానని అరుస్తున్నాడు అనుకుని తవ్వకుండా ఆగాడు వాడు. ఈయన 2 సార్లు 3 సార్లు తవ్వుతున్నాడు హో అని అరిచి తర్వాత 2వ వాక్యం గుర్తు చేసుకుంటున్నాడు. వీడేం చేశాడు, తవ్వడం మానేసి గుంపం పక్క పెట్టాడు, బిగుసుకుపోయి నుంచున్నాడు గోడకు అనుకుని. ఈయన తాడి వలే నుంచున్నాడు హో అని మళ్ళీ 3 సార్లు వచ్చాడు. ఊరినాయన ఈయన చూసేశాడు, అయ్యవారు ఎవరో, ఈ వస్తున్న వాయిస్ ఎవరిది, బ్రాహ్మడి గొంతు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళది మంత్రాలు చదవటం వల్ల ఒక డిఫరెంట్ స్లాంగ్ ఉంటుంది. ఎవరో బాపనయ్యే నన్ను చూశాడు, అయ్యవారు పిలుస్తున్నాడు అనుకుని వాడు బిగుసుకుపోయి నుంచున్నాడు. 3 సార్లు అయిన తర్వాత వాడికి ఏమనిపించింది, ఇక్కడే నుంచుంటే వచ్చి పట్టుకుంటాడేమోనని పరిగెత్తాడు. ఓకే, ఈయన లేడి వలే పరిగెడుతున్నాడు హో అని గట్టిగా అరిచాడు. అరిచేసరికి ఈ 3 సార్లు అయ్యే లోపల ఈ పరిగెడుతున్న వాడు ఏమైంది, ఈ దారిలో ఒక దారి వైపుకు పరిగెడుతుంటే వాకిళ్లలో పడుకుంటారు కదా కొంతమంది పెద్దవాళ్ళు, ఒక ముసలాయన పడుకుని కర్ర కొంచెం పక్కకి పెట్టాడు. ఆయన పోటీ వేసుకునే కర్ర, నడిచే కర్రలు, తాటించుకునే కర్రలు ఉంటాయి కదా, పొడుగాటి చేతి కర్ర, ఆ కర్రకి కాలు తగిలి పడ్డం ఎలా పడ్డాడు, ఈ మంచం నుంచి అవతల మంచం మీదకి పడ్డాడు. మీద పడేసరికి పట్టేసుకున్నారు, ఎవరో మీద పడుతున్నారని. అందరూ ఏవో చిన్న చిన్న దీపాల అంతర్లు ఇళ్లలోంచి వచ్చినాయి, పరిగెత్తుకుంటూ పట్టుకున్నారు వాడిని. పట్టుకుని ఏమిట్రా ఏరా సంగతి అంటే, వాడు దొంగని అదని తెలిసి వాడిని పట్టేసుకున్నారు. ఎక్కడ ఎవరు ఏంటంటే, వాడు గజ దొంగ, ఆ ఊళ్ళో ఎన్ని దొంగతనాలు చేశాడు. ఓకే, వీడికి ఎట్లా పట్టుపడ్డాడు అంటే, మాకు తెలియదు, ఎవరో అరిచారండి, ఎవరో అరుస్తున్నారు, ఈ వీడొచ్చి మా మీద పడ్డాడు అనేసరికి వాడినే 2 తీతలు తీస్తే వాడేమనంటే, అయ్యవారు ఎవరో నన్ను చూశాడండి, నేను నక్కలాగా తవ్వుతున్నానని, తాడిలాగా నుంచున్నానని, లేడిలాగా పరిగెడుతున్నానని అరిచాడు. అరిచేసరికల్లా భయానికి నేను పరిగెత్తాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా అరిచిన అయ్యవారు ఎవరు, అసలు ఏ అయ్యవారు ఈ సందులోకి వచ్చాడు వీధిలోకి చూసుకున్నారు. పూటకోళ్ళమ్మ వాకిట్లో ఉన్న ఈ మిడతం భట్ల గారిని పట్టారు. పట్టేసరికల్లా ఈయన బికమొహం వేసాడు. ఈయనకి అర్థం కాలేదు, తను చేసింది ఏమిటో తెలీదు. వీడేమో గజ దొంగ వీరన్నా, వీడికి చాలా దొంగతనాలు చేశాడు, వాడి ఇంట్లో ఎంత బంగారమో బయటకు వచ్చింది. దాంతో ఇంత దొంగని పట్టాడంటే ఈయన సామాన్యుడు కాదు. మీకు ఎలా తెలిసిందండి, చూసారంటే నేను చూడలేదు, నేను పడుకుని ఉన్నాను. నువ్వు పడుకునున్న వాడికి నీకు ఎలా కనపడింది అంటే, కనపడలేదు, నాకు కనపడడం కాదు, పొద్దున నక్క చెప్పింది, మధ్యాహ్నం తాడి చెప్పింది, సాయంత్రం లేడి చెప్పింది అంటే అందరికీ నవ్వొచ్చింది. నమ్మరు కదా, నక్కలు తాళ్ళు లేళ్ళు ఎందుకు చెప్తాయండి. బహుశా ఈయనకి ఆ రూపంలో జాతకం ఏదో తెలుసు, ఈయనకి జాతక దేవతే, బహుశా జ్యోతిష్య దేవత ఇలా వినపడుతోంది, ఇలా తెలిసిందని అనుకున్నారు. అనుకుని రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. ఈ అయ్యవారి వల్లే ఈ దొంగని పట్టుకున్నాము అని. అక్కడి నుంచి ఏమంటే మీకు జ్యోతిష్యం తెలుసా అంటే, అవునన్నాలో కాదని, నాకేమి రాదు అంటే ఏం బాగుంటుందో బాగుండదు, నిలువుగా అడ్డంగా ఊపెడతాను, ఎస్ అని లేదు, నో అని లేదు. అయితే ఏమైంది, ఆయన ఏం చేశాడు, టక్ మని ఇలా అని, నా చేతిలో ఏముందో చెప్పండి అయ్యవారు, మీకు జ్యోతిష్యం తెలుసు కదా అన్నాడు. ఏం చెప్తారు, నీ చేతిలో ఏముందో నాకేం తెలుస్తుంది,
ఆయన అయ్యి తెల్లబోయి వీడిని దొరికేవరా మిడతం భట్లు అన్నట్టు పైకి ఆయనకి స్వాగతంగా మాట్లాడుకునే అలవాటు. అనగానే వెంటనే రాజుగారు, అయ్య బాబోయ్ మీకు ఎంత తెలుసండి, మిడతేనండి ఎగురుతుంటే పట్టుకున్నాను. చేయి తీసేసరికి చిన్న మిడత ఎగురుకుంటూ పోయిందనమాట. నేను మిడతనే పట్టుకున్నాను, మీరు ఎంత బాగా తెలిసింది. రాజుగారేమో సింహాసనం మీద పైన కూర్చుంటాడు, మిడతం పొట్టు రాజస్థానంలో మధ్యలో నుంచున్నాడు. అంత దూరంగా ఉన్నవాడికి ఈగలు చిన్న చిన్న మిడతలు ఎగిరేవి కనపడవు కదా. మనకు చూడండి దోమ మనకు ఎలా కనపడుతుంది, ఇక్కడ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళేసరికి మనకు కనపడదు. సో మిడత ఆయనకి కనపడే అవకాశం లేదు. ఈయన ఖచ్చితంగా ఈయనకి జ్యోతిష్యం వచ్చు, ఇట్లా ఊహించేసి చెప్పేస్తాడు. లోపల ఇట్లా స్పార్క్, జ్యోతిష్యం ఈయనకి స్పార్కిల్ గా ఉందని చెప్పేసి ఆయన పట్టేసుకున్నారు. మీరు మా ఆస్థానంలో ఉండండి అని బతిమలాడేసరికి సరే ఆ పూట ఉంచుకున్నారు. ఈయన టైంకి మర్నాడో 3వ రోజు రాణి గారి వజ్రాల హారం పోయింది. పోయేసరికల్లా ఇప్పుడు తీసిన వాళ్ళు ఎవరో చెప్పమంటారు. ఈయన ప్రశ్న వేయండి అంటారు. ప్రశ్నకి మామూలుగా ఇప్పుడు నా వజ్రాల హారం పోయింది అని ఒక జ్యోతిషం ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను అనుకో, నేను వచ్చిన కాలాన్ని బట్టి ఆయన ప్రశ్న వేసి ఈ ప్రశ్నకి జ్యోతిష్యం చెప్తారనమాట. ప్రశ్న కాలాన్ని గుణిస్తారు. నేను అడిగిన క్వశ్చన్ని బట్టి దాని టైంని గుణించి ఆ వస్తువు దొరుకుతుందో దొరకదో చెప్పే శాస్త్రం ఒకటి ఉంది, ప్రశ్న శాస్త్రం అంటారు దాన్ని. ఇప్పుడు కూడా మన దగ్గర మహానుభావులు కొంతమంది ఉన్నారు. పాతకాలంలో విరివిగా ఉండేది. ప్రశ్నాకాలాన్ని గణన చేసి వస్తువు దొరుకుతుందా దొరకదా, ఏ దిక్కును ఉన్నది అనేది చెప్పగలిగేవాళ్ళు అనమాట. ప్రశ్నశాస్త్రం చెయ్యండి, లేకపోతే మీ జ్యోతిష్యం మీకు స్పార్క్ అవుతుంది కదా, ఏదో ఒక స్పార్క్ తోటి చెప్పండి అన్నారు. అనేసరికల్లా ఆయన నాకు తెలియదు అన్నాడు. నాకు అసలు జ్యోతిష్యం రాదని చెప్పడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఎవరు నమ్మకుండా ఏం చేశారు, అంతఃపురానికి అనుబంధంగా ఒక చిన్న పోలీస్ స్టేషన్ లాంటిది ఉంటుంది. ఈయన్ని అక్కడ కూర్చోబెట్టారు. చాలామంది ఇక్కడ తిరుగుతుంటారు కదా, వీళ్ళలో ఎవరో ఒకళ్ళు వీళ్ళే దొంగ అని మీకు తెలిసిపోతుంది. మీ దగ్గర ఉన్న స్పార్క్ అలాంటిది మాకు తెలుసు మీ సంగతి అన్నారు. ఆయన అక్కడ కూర్చోబెడితే ఈయనకి తెల్లవారుచు ఉంటే భయం వేసింది. నాకు ఏమవుతుందో రేపొద్దున, నేను దొంగనెవరిని పట్టుకోలేను, నాకు ఎట్లా తెలుస్తుంది, ఏదో అనుకోకుండా కాకతాళీయంగా జరిగింది. కాకతాళీయం కథ తెలుసా మీకు? దీని తర్వాత చెప్తాను. తెలీదు. కాకతాళీయంగా జరిగింది ఇది, నాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పి ఈయన ఏమి నెత్తి పట్టుకుని కంటికి వచ్చునో కాలికి వచ్చునో, నాకు ఏది వచ్చునో, కంటికి వచ్చునో కాలికి వచ్చునో అని 3 సార్లు గట్టిగా అనుకున్నాడు. స్వాగతంగా మాట్లాడుకుంటాడు కదా, కంటికి వచ్చునో కాలికి వచ్చునో అంటే నాకు కన్ను పోతుందో కాలు పోతుందో రేపొద్దున. సరిగ్గా ఆ టైంకి ఏమిందంటే అంతఃపురానికి దగ్గర కదా ఆయన ఉన్నాడు. అంతఃపురంలో దాసులు చాలా మంది ఉంటారు, పనివాళ్ళు ఉంటారు, దాసీలు. ఆ దాసీల్లో ఒక ఆవిడ శ్రీకంఠమ్మ, కాళికమ్మ. ఈ కంఠి కాళి అని పిలుస్తారు. ఈయన కంటికొచ్చునో కాలికొచ్చునో అనంగానే వీళ్ళిద్దరే దొంగలు, రాణివారి వజ్రాల హారం కొట్టేసిన వాళ్ళు. అయ్య బావోయ్, అయ్యవారికి తెలిసిపోయింది. కంటికొచ్చునో కాలికొచ్చునో అంటే మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ హారం తెచ్చి ఇవ్వాలని నేను మంత్రం చదివేస్తున్నాడు, ఏం కొంప మునిపోతుందోనని పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యవారు మీ పుణ్యం ఉంటుంది, సంపెంగి చెట్టు మొదట్లో దాచిపెట్టామండి, మేమే రాణివారి వజ్రాల హారం తీసాము, మా పేర్లు చెప్పకండి, ఆ వస్తువు మాత్రం తీసిచ్చేసేయండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది, మీకు మీ ఇంట్లో పనిచేసి మీ రుణం తీర్చుకుంటామని బతిమలాడటం మొదలెట్టారు. ఈయన అమ్మయ్య దొరికింది, ఛాన్స్ దొరికింది కదా, అంతేగా. సరే అక్కడి నుంచి మర్నాడు పొద్దున ఏం చేశాడు, తీసిన వాళ్ళు ఎవరో నాకు తెలీదు, కానీ వస్తువు మాత్రం సంపెంగి చెట్టు కింద త్వరలో ఉంది అనగానే అందరూ పరిగెత్తుకుంటూ పోయారు. సంపెంగి చెట్టు కింద త్వరలో వస్తువు దొరికింది. దొరకంగానే ఇక మిడతం భట్లు గారు సూపర్ కింగ్ అయిపోయాడు అనమాట. అక్కడ ఈ కంటికమ్మ కాళికమ్మ ఇద్దరు కలిసి తప్పించుకున్నారు, అక్కడి నుంచి పారిపోయారు వాళ్ళు ఇంకా పనికి రాకుండా. సరే ఈ రాజుగారు ఏం చేశాడు, ఇంత అద్భుతమైన జాతకం చెప్తున్నాడు ఈయన అని చెప్పి వీళ్ళ ఊరికి పక్క ఊళ్ళో ఉన్న ఒక అగ్రహారాన్ని మిడతం భట్లు గారికి ఇచ్చారు. దీనికి జాతకరత్న మిడతం భట్లు అని బిరుదు కూడా ఇచ్చి బోలెడంత డబ్బు, బంగారం, గుర్రాలు, ఏనుగులతో సహా అగ్రహారానికి ఇన్ని పంపించాడు. ఈ ఊళ్ళో ఉండండి అని వాళ్ళని అడిగినా మా అమ్మ ఒక్కతే ఉంటుంది, మా ఊరు వెళ్ళిపోతానన్నాడు. ఎప్పుడైనా అవసరమైతే పిలవండి నేను వస్తానని చెప్పాడు. ఓహో. దాంతో ఏం చేశారు, చక్కగా గుర్రం ఎక్కించి ఓ 2 మేనాలు, వివాహం చేసుకోండి స్వామి, మీకు కావాల్సిన వివాహ ఏర్పాట్లన్నీ మేమే చేస్తామని. ఇప్పుడు మరి ఇన్ని లాభాలు కనపడ్డాయి కదా, దాంతో ఆయన ఇంటికి పంపించారు. ఈ బోళ్ళంత చక్కటి వేషధారణతో దిగిన మిడతం భట్లని ఊళ్ళో ఎవరు గుర్తుపట్టలేదట. వాళ్ళ అమ్మ కూడా గుర్తుపట్టలే. ఇదేంటంటే, అమ్మ నేనేనమ్మా, ఇగో ఇలా జరిగింది. మంచి మాట అడిగి తెలుసుకోవటం వల్ల అది జరిగిన మేలు మొదటిది. రెండోది, కాలం కలిసి వచ్చింది. ఆయన ఏ మాట చెప్పినా టైం కలిసి వచ్చి ఆ మాటలు అక్కడ నిజమైపోయింది. మనం ఎంత విషయాలు మనకు తెలిసినా కూడా టైం మనది కాకపోతే ఏ లాభము లేదు. కాబట్టి కాలం మనది కావాలంటే ఏం చేయాలంటే మంచివి మాట్లాడాలి,
మంచి పనులు చేయాలి, అంతే తప్ప ఇతరులకి సహాయం చేయాలి. పనులు మానేసి కాలం కలిసి రావాలని వెయిట్ కూర్చోకూడదు. కాలం కోసం కూర్చోవడం కాదు, మన జరుగుతున్న కాలంలోనే సరైన పనులు, సజావైన పనులు, ఇతరులకు సహాయం చేయటం లాంటి పనులు చేస్తే ఏనాటికైనా కాలం మనదయ్యేందుకు అవకాశం ఉంటుంది. సినిమా కనుక దొరికితే ఎక్కడైనా నెట్లో చక్కగా చూడండి. పద్మనాభం గారి సినిమా బాగుంటుంది. కథ ఇది మెయిన్, చాలా బాగుంది. దీన్ని డెవలప్ చేశారు చాలా, కథని బాగుంటుంది. సినిమాటిక్ గా చేస్తాం కదా ఎంతో కొంత, సేమ్ ఓల్డ్ ఫ్రేమ్ అయితే ఇది సూపర్ రమ్మ గారు. ఇంకొక స్టోరీతో కలుద్దాం. సరే.